Sujata madam ki congratulate cheyali. I'm very happy to see the children here and వాళ్ళ అంటే లైక్ చాలా enthusiastic గా ఉన్నారు and the amount of services you are doing. Big round of applause to Sujata madam and team. Right? Okay. సో బేసిక్గా మేడం ఆల్రెడీ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు కదా ఇక్కడ మీకు ఆఫ్టర్ స్కూల్ కానీ వాట్ ఈస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ షీ టీమ్స్ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు హౌ ఉమెన్ టు బీ సేఫ్ అని చెప్పి టుడే యాక్చువల్లీ నేను డాక్టర్ని ఓకే నేను గైనకాలజిస్ట్ని యు నో వాట్ ఈజ్ మెంట్ బై అ గైనకాలజిస్ట్ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ వావ్ నైస్ 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 గుడ్ engineers, fashion designers, no, oh good, but very happy to see lot of people want to be doctors. So చాలా హ్యాపీగా ఉంది మా తరఫు నుండి ఏమైతే హెల్ప్ చేయగలమో మేము కూడా తప్పకుండా మీ ఎడ్యుకేషన్కి చూస్తాం బేసిక్గా ఈరోజు ఏంటంటే బేసికలీ బీయింగ్ గైనకాలజిస్ట్ అంటే లేడీస్ డాక్టర్ మీకు తెలుసు కదా సో చాలామంది ఏంటంటే ఈరోజు సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అవేర్నెస్ డే ఓకే ఫిబ్రవరి 12th మనం సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ అనేది మామ్ ఐవీఎఫ్లో మేము కండక్ట్ చేస్తాం ఎందుకు ఈ డే అంత ఇంపార్టెంట్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ డోంట్ నో దేర్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసలు మనం ఎలా ఉండాలి ఇప్పుడే చెప్తున్నారు ఈయన లైక్ అర్లీగా మ్యారేజెస్ అవ్వడము అని దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి సో ఇవన్నిటికి మీ అందరికీ ఒక అవేర్నెస్ ఉండాలి కదా ఓకే వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు రియలీ గెట్ మ్యారీడ్ ఆర్ గోయింగ్ టు అ సెక్షువల్ రిలేషన్షిప్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ మనకి రావాలి ఏ ఏజ్ ఇవన్నీ మనకు కూడా తెలియాలి కదా అండ్ అదర్ ఆస్పెక్ట్ ఇస్ మెన్స్ట్రువల్ హైజీన్ రైట్ సో మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లాంటి హైజీన్ మెయింటైన్ చేయాలి సో బేసికలీ ఈ డే యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం రైట్ రెండోది ఏంటంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ని ప్రివెంట్ చేయడం అంటే మనకి సో ఒకటి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము రైట్ థర్డ్ ఏంటంటే మనకి రకరకాల వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ అవి రాకుండా మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎనీహౌ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని మేడం వాళ్ళు ఎలా అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నా మెయిన్ ఫోకస్ ఈరోజు ఏంటంటే మెన్స్ట్రువల్ హైజీన్ మనం పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డైట్ ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ మన ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ ఈ ఏజ్లో ఎస్పెషలీ ఈ ఏజ్లో అనేది మెయిన్ ఫోకస్ రైట్ ఓకే సో రెండోది ఏంటంటే మీ అందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయాలి డౌట్స్ ఉంటే అడగాలి సో మోస్ట్లీ మీ అందరికీ కొంతమందికి పీరియడ్స్ వచ్చి ఉంటాయి కొంతమందికి వచ్చే దగ్గరలో ఏజ్ దగ్గరలో ఉండొచ్చు కదా సో పీరియడ్స్ అప్పుడు మన హైజీన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ రైట్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్యాడ్స్ పెట్టుకుంటాం కదా శానిటరీ ప్యాడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ యూజ్ చేయడం మనం మానేయాలి రైట్ క్లాత్ తోటి చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతుంది రైట్ శానిటరీ ప్యాడ్స్ వాడుకోవాలి శానిటరీ ప్యాడ్స్లో కూడా కాటన్ ప్యాడ్స్ వాడాలి ప్లాస్టిక్ ఉన్నవి వాడకూడదు ఓకే అండ్ మన పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ ఎవ్రీ 6 అవర్స్కి చేంజ్ చేస్తూ ఉండాలి రైట్ అండ్ ఎస్పెషలీ హ్యాండ్ వాష్ చాలామంది ఏంటి మనం హ్యాండ్ వాష్ చేసుకోం రైట్ సో హ్యాండ్ వాష్ అనేది పీరియడ్స్ టైంలో చాలా ఇంపార్టెంట్ అండ్ మనం వాష్ చేసుకుంటున్నప్పుడు కూడా చాలామంది ఏంటంటే వి వాష్ అని ఈ వాష్ అని రకరకాల స్మెల్ మంచిగా రావాలని కొంతమంది అక్కడ నీట్గా పర్ఫ్యూమ్ అంటే ఫ్లోరల్ స్మెల్ రావాలి వెజైనల్ పార్ట్లో అలా చాలామంది ఏంటంటే రకరకాల కాస్మెటిక్స్ కూడా వాడుతున్నారు ఎస్పెషలీ అడాలసెంట్ గర్ల్స్ సో ఈ కాస్మెటిక్స్ అనేవి మనం ఎప్పుడు వాడకూడదు సో కాస్మెటిక్స్ అనేవి వెజైనల్ రీజన్లో వాడకూడదు అది లేడీస్ కూడా అంటే ఓన్లీ గర్ల్స్కే కాదు ఎక్కడ చాలామంది
ఎక్స్టర్నల్ ఏ కెమికల్ మనం వెజైనల్ రీజన్లో అప్లై చేయకూడదు. రీసెంట్గానే లాస్ట్ మంత్ అంతా మనం సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ కూడా చేసాం మామ్లో. సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్స్లో దాన్ని మనం సింపుల్ వ్యాక్సినేషన్ తోటి ప్రివెంట్ చేయొచ్చు. అది కూడా ఒక మా ఈరోజు ఇక్కడికి రావడంలో ఒక ఉద్దేశం. చిన్న టీకా తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మన వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది ఫైట్ చేయడానికి లైక్ మిలిటరీ ఫోర్స్. మిలిటరీ మనల్ని ఎలాగా అవుట్స్కట్స్లో కానీ మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో మన బాడీ కూడా గుడ్ బ్యాక్టీరియా అనేది మనకు ఉంటుంది, అది మనతో ఫైట్ చేస్తుంది అందరికీ, ఏ లేడీస్ అయినా. సో దాన్ని మనం ఎక్స్టర్నల్ కెమికల్స్ తోటి వాష్ చేసేస్తే ఆ ప్రొటెక్టివ్ లేయర్ పోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతాయి. సో ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, బయట ఎక్స్టర్నల్ ప్రొడక్ట్స్ ఏది మనం యూజ్ చేయకూడదు, వాష్ చేయడానికి ఓన్లీ వార్మ్ వాటరే యూజ్ చేసుకోవాలి. అంటే ఏవో కెమికల్స్ పెట్టి నీట్గా ఉండాలి అని చెప్పి ఉన్న హెల్దీ లేయర్ ఆఫ్ ద వెజైనాని డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. ఇది అందరికీ, గర్ల్స్కి ఉమెన్కి కూడా వర్తిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో శానిటరీ ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి, వార్మ్ వాటరే వాడుకోవాలి క్లీన్ చేయడానికి, ఎక్స్టర్నల్ కెమికల్స్ ఏవి పెట్టకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది కూడా పెరుగుతుంది ఫీమేల్స్లో. సో ఇది వెరీ అండ్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి టీకా కూడా ఉంది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడగచ్చు, సర్వైకల్ క్యాన్సర్కి టీకా ఉంది నేను వేయించుకుంటానని మీరు అందరూ వెళ్ళొచ్చు. పాప్స్మియర్ అని ఒక టెస్ట్ చేస్తారు, అది చేసి టీకా ఇస్తారు. సో మీ అందరూ వెళ్ళి అడిగి తెలుసుకుని టీకా వేయించుకోండి. ఇది కాకముందు టీకా వేసుకుంటే ప్రొటెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్కి. సో మీ అందరూ యంగ్ గర్ల్స్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు ఫ్యూచర్. సో అది రెండోది ఏంటంటే మనం వాష్ చేసుకుంటున్నప్పుడు జనరల్గా ఏం చేస్తాము, ఎలా అయితే అలా వాష్ చేస్తాం, అలా కాదు. ఎప్పుడైనా మనం వెజైనా నుండి వెనక్కి వెళ్ళాలి, అంటే మనం మోషన్ పాస్ చేస్తాం చూడండి, అది అక్కడ నుండి ముందుకి వాష్ చేసుకోకూడదు, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలా వాష్ చేసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో వెజైనా వాష్ చేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళాలి, కానీ వెనుక నుండి ముందుకి రాకూడదు. ఇవన్నీ చాలా అయ్యో ఏంటి ఇవన్నీ చెప్తున్నారు మేడం అని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న చిట్కాలతోటి మీరు లాంగ్ టర్మ్ ఎన్నో డిజీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు, ఎస్పెషలీ యంగ్ గర్ల్స్. అండ్ ఎప్పుడైనా గుడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకూడదు. యంగ్ గర్ల్స్ ఆల్ ఆఫ్ యూ మంచి హెల్దీ, ఇంట్లో ఎంత ఏదైనా కానీ ఇంట్లో హెల్దీ ఫుడ్, కొంచెం మీ ఉన్న కిచెన్లోంచే హెల్దీ ఫుడ్ తినండి. ఎక్సర్సైజ్ ప్రతి వాళ్ళు చేయాలి గర్ల్స్, సరేనా? ఇప్పుడు మీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు కదా యంగ్ ఏజ్లో సెక్షువల్ యాక్టివిటీస్ కానీ పెళ్ళిళ్ళు అయిపోవడం కానీ ఇవన్నీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మినిమం మనకి 18 years వచ్చేంత వరకు సెక్షువల్ యాక్టివిటీని మనం అవాయిడ్ చేయాలి. యంగ్ ఏజ్లో సెక్షువల్ యాక్టివిటీ వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీస్ వస్తే కూడా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలో కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, డెలివరీలో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో రిటైన్ యువర్ సెక్షువల్ యాక్టివిటీ టిల్ యూ రీచ్ అట్లీస్ట్ 18 years of age, రైట్? సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు.